హ్మ్. అప్పుడు దానికి ఏంటి అంతకంటే తక్కువకి ఇస్తామని 14,000 కోట్లకి తగ్గించారు. హ్మ్. అంతవరకు ఆ కారణంగా ఓకే చేశారు. హ్మ్. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పని చేసుకుంటారు అన్నటువంటి రూట్‌లో. హ్మ్. తీరా చూస్తే మళ్ళీ ట్రాన్స్‌ట్రా ఎక్విప్‌మెంట్ అంతా పోయి నవయుగాది వచ్చింది. హ్మ్. వాళ్ళకి ఈలోపు వచ్చేటప్పటికి దాన్ని ఒక 8 నెలలు తిరక్కముందే హ్మ్. 55,000 కోట్లకి రీషెడ్యూల్ చేశారు. అప్పుడు కూడా ఏదో వివాదం వచ్చింది. టెండర్‌లు పిలవకుండా సింగిల్‌గా ఇచ్చేసారు వీళ్ళకి నవయోగకి. అప్పటికేదో గొడవ జరిగింది. వీళ్ళు అదే చేశారు. కదా అనేది. వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి గొడవ ప్రతిసారి చేశారు అప్పుడు. గొడవ అదే. చేశారు. దాన్ని అంతవరకు అది జరిగింది. హ్మ్. 55,000 కోట్లు చేశారు. హ్మ్. దాన్ని తప్పని అది 25,000 కోట్లు తినడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి హ్మ్. తాను అధికారంలోకి వచ్చాక తను మెగా వాళ్ళకి ఇచ్చాడు. హ్మ్. మళ్ళీ అవును. కాంట్రాక్ట్. అవును. హ్మ్. అంటే కాంట్రాక్ట్ మళ్ళీ తను మార్పిచ్చాడు. హ్మ్. మార్పిచ్చి దానికి బడ్జెట్ ఏం చేశాడు? ఎందుకు అన్నాడు? అంతకుముందు చంద్రబాబు గారు 16 నుంచి 14 చేసినట్టు హ్మ్. ఈయన 55 నుంచి 54,200 కోట్లు 800 కోట్లు డిస్కౌంట్ ఇచ్చాడు ఈయన. హ్మ్. ఇది ఇంతవరకు జరిగిన సీన్. హ్మ్. ఇప్పుడు దాంట్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇవాల్టి రేట్ల ప్రకారం చూస్తే 65,000 కోట్లు 70,000 కోట్లు అవుతుంది. అబ్బో! హ్మ్. కాంపెన్సేషన్ 33,000 కోట్లు ఎంత అవుతుందో తెలియదు. హ్మ్. ఇప్పుడు అంత కేంద్రం భరిస్తదా లేదా? భరిస్తుందా లేదో తెలియదు. జాతీయ హోదా ప్రాజెక్ట్ కేంద్రం భరించాలి. కానీ ఇక్కడ కామన్‌గా జరుగుతుంది ఏంటంటే పోలవరం విషయంలో ఎవరు అధికారంలోకి వచ్చినా